నీ ర్యాంక్ ఎంత అని అడగలేదే, నువ్వే క్లాస్ చదువుతున్నావు అని అడుగుతున్నా. నేను చెప్పింది కూడా నేను చదువుతున్న క్లాసే పిన్ని. చూడ్డానికి చైల్డ్ ఆర్టిస్ట్ లా ఉన్నావు. నువ్వు సెకండ్ క్లాస్ అంటే? టీచర్ డౌట్ ఉంటే అడగమన్నది, అడిగాను సెకండ్ క్లాస్ లో వేసేసింది. అదేంటి? ఈ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అడిగాను. ఏం చేస్తున్నావే? మేము నెల రోజులు వాడే పేస్టే ఒక్క రోజులోనే అవగొట్టేసావా? నెరుగు బాగా వస్తుంది పిన్ని. చూడు ఫ్యాన్ ఇప్పుడు ఆపేసింది. ఏంటి ఏసీ ఆన్ చేయాలా? ఈ సమ్మర్ లో ఫ్యాన్ వల్ల ఎంత కరెంట్ బిల్ వస్తుందని నేను ఆలోచిస్తుంటే, మీకు చల్లగాలే కదా కావాలి, ఉండండి తీసుకొస్తాను. ఏం తెస్తుంది ఇప్పుడు? ఏమో. ఏ క్లాసే నువ్వు? సెకండ్ క్లాస్ పిన్ని. నీ ర్యాంక్ ఎంత అని అడగలేదే, నువ్వే క్లాస్ చదువుతున్నావు అని అడుగుతున్నా. నేను చెప్పింది కూడా నేను చదువుతున్న క్లాసే పిన్ని. చూడ్డానికి చైల్డ్ ఆర్టిస్ట్ లా ఉన్నావు. నువ్వు సెకండ్ క్లాస్ అంటే? టీచర్ డౌట్ ఉంటే అడగమన్నది, అడిగాను సెకండ్ క్లాస్ లో వేసేసింది. అదేంటి? ఈ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అడిగాను. చాలా బాగా అడిగావులే. దోవలు తీరిపోయింది. అయినా క్వశ్చన్ ఆన్సర్ తెలియకుండా సెకండ్ థర్డ్ ఎలా పాస్ అయ్యవే? నేను పాస్ అవ్వలే పిన్ని, వాళ్ళే పాస్ చేశారు. కరోనా వచ్చింది కదా అందుకే. కరోనా రాకపోయినా పెద్ద తేడా ఏం లేదులే. ఆ సోదాపి ఇద్దరికి వెళ్ళి టిఫిన్ పెట్టు. వెళ్ళు. నువ్వు కూడా లోపలికి వెళ్ళవే. సరే బాబాయ్. పొదుపు చేయడం అస్సలు రాదు కానీ వేస్ట్ ఖర్చులు మాత్రం ఎక్కువ. పొదుపు లేదు ఏం లేదు. టిఫిన్ తీసుకురావే, బాగా ఆకలేస్తుంది. పాప కాదే, నాకు కూడా తీసుకురా. తినగా మిగిలింది అవే. నాటకాలు ఆడకు. వా ఇడ్లీ చిన్నపిల్ల తినేసిందంటే నన్ను నమ్మమంటావా? చట్నీ తెచ్చే గ్యాప్ లో 20 ఇడ్లీలు తినేసింది. అది నీకు చిన్నపిల్లలా కనిపిస్తుందా? ఇడ్లీలు ఇందాక తీసుకొచ్చాను కదా, మర్చిపోయింటానులే. సర్లే, కనీసం ఆ చట్నీ అయినా తీసుకురా, ఇదైనా తిని పెడతా. ఇంకెక్కడుంది, మొత్తం తినేస్తే. చట్నీ ఏది? సర్లే, బాగా ఆకలేస్తుంది, ఫుడ్ ప్రిపేర్ చేయి. అసలు పెట్టిందో లేదు నాకు డౌటే. ఏం చేస్తున్నావే? మేము నెల రోజులు వాడే పేస్టే ఒక్క రోజులోనే అవగొట్టేసావా? నెరుగు బాగా వస్తుంది పిన్ని. నువ్వు రేపటి నుంచి బ్రష్ చేసేటప్పుడు నన్ను పిలు. వామ్మో వామ్మో వామ్మో, ఎంత కరెంటు బిల్లు వేస్ట్. ఈ పిల్ల పిశాచిని. ఓసే పూజీ, హాల్లో టీవీ లైట్స్ అన్ని ఆన్ చేసావు ఎందుకే? ఆపేసుకో పిన్ని, దానికి నా పర్మిషన్ ఎందుకు? పిన్ని ఏం చేస్తున్నావు? చెనక్కాయలు పంట వేస్తున్నాను. సరే. చెనక్కాయలు ఒలుస్తున్నానే, నువ్వు కూడా ఒలు. ఓకే. ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే పిన్ని. వామ్మో వామ్మో, పల్లీలని ఏవే? నువ్వు పిల్ల రాక్షసు అని తెలుసు కూడా నీకు చెప్పాను చూడు. నన్ను నేను అనుకోవాలి. వదిలితే ఇవి కూడా తినేసేటట్టుంది. పూజీ, నీళ్ళు తక్కువ వాడవే. సరే. బాత్రూమ్ ముందు ఏం చేస్తున్నావే? ఒడలెత్తుకెళ్ళే కాకిలాగా. అది పల్లీలు మొత్తం తినేసి మోషన్స్ పట్టుకుని లోపలికి వెళ్ళింది. నేను మొత్తం వాడేస్తుంది. సరే అయితే వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తా. ఎందుకు? ఎవరో ఒకరు ఉండి బాగా చూసుకోవాలి కదా. వాళ్ళు వస్తే మళ్ళీ ఎక్కువ ఖర్చు పెడతాయి. ఏం వద్దులే, నేనే కడిగి శుభ్రం చేస్తాను, దాన్ని బాగా చూసుకుంటాను. సరే, జాగ్రత్త. పూజీ, నీళ్ళు తక్కువ వాడవే. ఎన్ని చేస్తావే? ఎంత వేస్ట్ చేస్తున్నావు తెలుసా? ఎలా భరిస్తున్నారు నేను. పిన్ని కొంచెం కూరేవా? మళ్ళీ మొదలు పెట్టింది. అసలు ఈ కూర 3 రోజులు రావాలి. సమ్మర్ కదా, కొంచెం పెరుగన్నం వేసుకోవే, కడుపు చల్లగా ఉంటుంది.
కూర అయిపోద్దని పెరుగు అంటాను కదే. అది తింటే మనకేం మిగలదు. ఏదైనా పర్లేదు పిన్ని వేసేసాయి. ఇది దీన్ని కూడా వదలట్లేదు కదా. మళ్ళీ ఏం కావాలి? తిన్న తర్వాత నాకు స్వీట్ తినడం అలవాటు పిన్ని. ఇంట్లో స్వీట్స్ ఏం లేవు. ఉండు, పంచదార తీసుకొస్తాను. ఇంకా స్పూన్ పిన్ని. పట్టు. ఇంకా స్పూన్. దేవుడా, ఇలా కాదు కానీ మొత్తం తీసుకో. రాక్షసి. బాబాయ్ సమ్మర్ కదా, ఐస్ క్రీమ్ కొనొచ్చుగా. పెడతానే. ఏ ఫ్లేవర్ పెట్టాలి? సన్ఫ్లవర్. సమ్మర్లో ఎలా సేవ్ చేయాలా నేను ఆలోచిస్తుంటే ఏ ఫ్లేవర్ కావాలని అడుగుతున్నావా? మీకు చల్లగా ఏదైనా కావాలి అంతే కదా? ఒక్క నిమిషం. ఇంకోండి. చల్లగా ఉంటుంది తినడానికి. మొహమాట పడకుండా అడగండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది కనుక ఎవరైనా చూసారనుకో మన మొహాలు చూడడానికి వాళ్ళు మొహమాట పడతారు. వద్దులే, వెళ్ళు. పిన్ని ఆకలి వస్తుంది, స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? హుసే, లంచ్ చేసి కడిగిన గిన్నెలు ఇంకా ఆరలేదే, అప్పుడే స్నాక్స్ ఏంటి? ఆకలి వస్తుంది. సరే, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడిగి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మో 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 అమ్మో, ఏం చేస్తున్నావే? బ్రష్ చేసినా పిన్ని. అర్ధరాత్రులు బ్రష్ ఏంటి? నా హాబీ. ఫస్ట్ కడుగు, శుభ్రంగా కడుక్కో. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా బ్రష్ చేయకు, సరేనా? వెళ్ళు. నాకు ఇష్టమైన పని చేయనివ్వవు కదా, నీ పని చెప్తా చూడు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? పిన్ని, ఫ్యాన్ గాలి రావట్లేదు, ఏసీ ఆన్ చేయొచ్చుగా. ఊసి నీ అంకమ్మ చూసిందంటే ఫ్యాన్ ఆపేస్తుంది. చూడు, ఫ్యాన్ ఇప్పుడు ఆపేసింది. ఏంటి, ఏసీ ఆన్ చేయాలా? ఈ సమ్మర్లో ఫ్యాన్ వల్ల ఎంత కరెంట్ బిల్ వస్తుందని నేను ఆలోచిస్తుంటే. మీకు చల్లగాలే కదా కావాలి, ఉండండి తీసుకొస్తాను. ఏం తెస్తుంది ఇప్పుడు? ఏమో. అట్ట తెచ్చిందేంటి? తీసుకోండి, ఎంత గాలి కావాలంటే అంత గాలి వస్తుంది. మీ ఇద్దరు కలిసి విసురుకోండి. ఎలా పెళ్లి చేసుకున్నా బాబీ పిసినారు పిన్నిని? నేను చేసుకోలే, అదే నన్ను మోసం చేసి చేసుకుంది. మరెందుకు భరించడం, విడాకులు ఇచ్చేవచ్చు కదా. అలా ఇస్తానంటేనే ఆ లాయర్కి కోర్టుకి అన్నెసరి ఖర్చులు ఎందుకు వద్దులే అంటుంది. పిన్ని దొరికింది. అలా జరగదే. ఇంకా పడుకోలేదా మీరు? టీవీ ఆఫ్ చేసి పడుకోండి. లేదు పిన్ని, నిద్ర ఎలా పొదుపు చేయాలో బాబీకి చెప్తున్నా. పొదుపా? ఏంటి, నిద్ర పొదుపు చేయొచ్చా? ఎలాగో నాకు కూడా చెప్పవే. ఇదొకటి పొదుపు అంటే వింత జంతువులో బిహేవ్ చేస్తుంది. చెప్తాను మరి, ఏసీ ఆన్ చేస్తావా? ఏసీ ఆన్ చేయాలా? సర్లే, ఒకరోజుకు చేస్తాలే. చెప్పే, నిద్ర పొదుపు చేయాలంటే ఏం చేయాలో? ఏముంది, నైట్ లేట్ గా పడుకుంటే మార్నింగ్ లేట్ గా లేస్తావు. అయితే పాల ఖర్చు, టిఫిన్ ఖర్చు, కరెంట్ ఖర్చు, అన్ని ఖర్చులు మిగులుతాయి కదా. ఎంత మంచి ఐడియా ఇచ్చావే, అలాగే చేద్దాం. గుడ్ మార్నింగ్ పిన్ని. గుడ్ మార్నింగ్. ఆ గల్లేంటి ఎలా ఉన్నాయి? నేను టిఫిన్తో పాటు లంచ్ కూడా సేవ్ చేద్దామని నైట్ అంతా పడుకోలేదు. నీ పిన్నిని భలే బుర్రి కొట్టించవే. నీ చెప్పినట్టే చేసు. నీ మాటలు అందేజం అనుకోదు, తెలిస్తే తోలు తీస్తుంది, జాగ్రత్త. ఇదంతా ఏం ప్లానా? వాళ్ళ అమ్మ రాక, వాళ్ళ నాన్న రాక, ఇప్పుడు ఇది. ఏదో ఒకటి చేయాలి. అల్లుడు అలాంటి వాడు కాదే. అల్లుళ్ళందరూ అత్తల దగ్గర అలాగే ఉంటారు, పిల్లల దగ్గరే అసలు రంగు బయటపడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు అర్జెంటుగా ఇంట్లో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కావాలి. నన్ను రమ్మంటావా? అయితే నువ్వు వస్తే సపోర్టింగ్ అవ్వదు, స్పాయిల్ అవుతుంది. అందుకే ఒక వ్యూహం వేసా. ఏంటో ఆ వ్యూహం? చక్ర వ్యూహం. ఆ సీరియల్ అయిపోయింది కదే. అమ్మా, చక్రవాకం సీరియల్ కాదమ్మా, చక్ర వ్యూహం. ఇప్పుడు అర్జెంటుగా నా చెల్లెల్ని దించాలి.
సమానత్వం బావగారు, మీరేంటి ఇలా అదే ఎలా వచ్చారేంటని అడుగుతున్నాను. అది లాస్ట్ సమ్మర్ లో మీరు మా ఇంటికి వచ్చారు కదా, సమానత్వం కోసం మేము మీ ఇంటికి వచ్చాం. అందుకే ఒక వారం రోజులు ఉండడానికి వచ్చాం.